ఎక్కు లోపలికెళ్ళు. కంగారు, ఓ చిన్న ఇంజెక్షన్. బొత్తి ఇంజెక్షన్ కాదులే, బొత్తినిచ్చింది దిగటానికి నొప్పి తెలియాలి కదే. భయమేస్తుందా? మదర్ ఫాదర్ బ్రదర్, మదర్ ఫాదర్ బ్రదర్, మదర్ ఫాదర్ బ్రదర్. ఏ బ్రదర్ వచ్చింది, బ్రదర్ వచ్చింది. మా బ్రదర్ దగ్గరికి వెళ్తావా? మా బ్రదర్ బతికలేడుగా, చచ్చిపోయాడుగా. నువ్వు కూడా చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. నొప్పిగా ఉందా? భయం వేస్తుందా? ఇది టీజర్ అమ్మా, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది, ఇంకా చాలా ఉంది. టీజర్ సరిపోదా? ట్రైలర్ చూస్తావా? ట్రైలర్ కూడా సరిపోదా? సినిమా చూస్తావా? సినిమా చూస్తావా? సినిమా అయిపోయింది. ఏ వేరా, స్పెషల్ చికెన్ పార్సిల్ రెడీ రా. డార్క్ నెట్ ఇది సాధారణ ప్రజలకి అందుబాటులో ఉండేది కాదు. ఇది ఇంటర్నెట్లో మరో ప్రపంచం. మనం మామూలు నెట్లో ఐఫోన్ ఆర్డర్ చేసినంత ఈజీగా ఇక్కడ చాలా ఆర్డర్ చేయొచ్చు. గన్స్, డ్రగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. ఇది అందరికీ తెలిసిందే, కానీ దీంట్లో ఇంకో కోణం ఉంది, సైకో కోణం. ఇది కూడా సేమ్. ఇక్కడ మనం స్విగ్గీలో మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినట్టు అక్కడ మనిషి బిర్యానీ ఆర్డర్ చేయొచ్చు. హౌ టు కుక్ హ్యూమన్స్ అని కొడితే ఇక్కడ కొన్ని వందల వీడియోలు, రెసిపీలు ఓపెన్ అవుతాయి. వీళ్ళ మనుషుల్ని టార్చర్ చేస్తూ చంపుతూ వీడియోలు తీస్తారు. మనం ఆ వీడియోను చూడొచ్చు. అదే మనం ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో సబ్స్క్రైబ్ చేసుకుని సినిమాలు చూస్తాం కదా, అచ్చం అలానే. ఆ మనుషుల్ని చంపి ఆత్మని బొమ్మల్లో బంధిస్తారు, వాటిని అమ్ముతారు. వాటిని కొనుక్కుని పిచ్చిన కొడుకులు కూడా ఉన్నారు ఈ లోకంలో. రీసెంట్గా ఇవే ఈవెంట్స్ చేస్తూ ఒక కొత్త సైట్ బయటపడింది, specialchicken.com. వీళ్ళు మనిషి మాంసాన్ని స్పెషల్ చికెన్ పేరుతో అమ్మేస్తున్నారు. వీళ్ళెవరో, ఎక్కడుంటారో, ఎలా ఉంటారో ఎవరికి తెలీదు. తెలుసుకోవాలి. బట్ వన్ థింగ్ ఈస్ ఫర్ షూర్, దీస్ పీపుల్ ఆర్ డేంజరస్, దీస్ పీపుల్ ఆర్ క్రేజీ, ప్యాథటిక్. వాళ్ళని ఎలాగైనా మనం ఆపాలి. గౌరీలాల్ ఈ స్పెషల్ బ్యాచ్కి వీడి లీడ్. काम खत्म हो गया. Are
6 నెలల కిందట వీడు దొరికి తప్పించుకున్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఒక చిన్న లీడ్ దొరికింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. మనిషి మోసమే. నా కొడక రే. ఎలక పోలీసు ఎలక బొక్కలోకి వచ్చింది, బుక్ అయిపోయింది. చావురా కొడక. ఆణ్ణి పార్సిల్ చేయరా, పార్సిల్ చెయ్యి. జరిగింది అరగని జాలించి నీ ఎనర్జీ వేస్ట్ చేసుకో. కూల్గా ఉంటా రాజ్. డాక్టర్లా కాకుండా కాసేపు ఫ్రెండ్స్తో మాడుకుందామా? నన్నే ఎవడైనా చంపేసి ముక్కలు కొట్టేసి నీకు క్యారీ బ్యాగ్లో పార్సిల్ చేస్తాడు అనుకో, నువ్వు కూల్గా ఉంటావా? నా కొడుకుని చంపేయాలరా, నా కొడుకుని పార్సిల్ చేసేయాలి, అన్నీ స్పెషల్ చికెన్ చేసేయాలి. నా కొడుకుని చంపేయాలి రాజ్. ఇప్పుడు కేసు కూడా మన చేతిలో లేదు, సిబిఐ చేతిలోకి వెళ్ళిపోయింది. అదేదో డార్క్ నెట్ అంట, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డార్క్ నెట్ 3 years బ్యాక్ నేను ఇంటెలిజెన్స్ సైకిక్ వింగ్లో వర్క్ చేసినప్పుడు ఐ హ్యాడ్ ఎ స్పెషల్ కేస్. సమ్వన్ హూ ఈజ్ అడిక్టెడ్ టు వైలేటెడ్ ఫోన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ డార్క్ నెట్. ఐ థింక్ హీ కెన్ హెల్ప్ అస్. హలో, నీతో పని పడింది. నాకు పని చేసి పెట్టాలి. నాకు స్పెషల్ చికెన్ ఆర్డర్ చేసి పెట్టాలి. పార్సిల్ చేసేద్దాం. తినమ్మ జీవితం. అయినా మనుషులు తినేవాళ్ళు మనలాగే మనుషుల్లోనే ఉంటారని నిన్ను కలిసేంతవరకు తెలియదన్న. ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదివా మనుషులు తినేవాళ్ళు అడవిల్లో ఉంటారని. కానీ నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది వాళ్ళు కూడా మనలాగే కలిసి తిరిగేస్తున్నారు. ఇది కూడా అడివేరా. ఇక్కడ కూడా పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, విశ్వాసంగా ఉండే కుక్కలు ఉన్నాయి, జిత్తులు మారిన నక్కలు ఉన్నాయి, చెదినమ్మ పుల్లును తినే పురుగులు కూడా ఉన్నాయిరా. ఈ అడవిలో ఒకడు బతకాలంటే ఇంకొకరు తినాల్సిందేరా. అది శారీరకంగా అయినా సరే, మానసికంగా అయినా సరే. అంతేలే. ఆయన మనం ఈ పని ఎందుకు చేయాలన్నా?
డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే ఇంకే పనన్నా చేయొచ్చుగా. డబ్బా డబ్బు అవడకు కావాలరా, డబ్బు అంట డబ్బు. మా అమ్మ కుంట్లో బాలకు హాస్పిటల్ తీసుకెళ్తే 3 లక్షలు కడితే కానీ జాయిన్ చేసుకున్నారు. మా నాన్న నేను కలిసి ఉన్నదంతా పోగేసి మరీ కట్టాం. ఆ మరుసటి రోజు హాస్పిటల్ నుంచి ఒకడు వచ్చి మీ అమ్మకు షుగర్ ఎక్కువైపోయింది, 1 లక్ష కట్టమన్నాడు. కట్టాం. ఇంకొక రోజు ఇంకొకడు వచ్చి మీ అమ్మకి రక్తం కట్టింది, ఇంకో 1 లక్ష కట్టమన్నాడు. అది కట్టాం. కిడ్నీలు పోయినాయని, లంగ్స్ పోయినాయని, లివర్ పోయిందని, ఆక్సిజన్ పెట్టాలని 1 లక్ష మీద 1 లక్ష, 1 లక్ష మీద 1 లక్ష, 1 లక్ష మీద 1 లక్ష, 1 లక్ష మీద 1 లక్ష. నా జీతం మా నాన్న జీతం ఎంతరా? సంవత్సరం అంతా కష్టపడితే ఎంత పోగేస్తాం? డబ్బులు లేక మా నాన్న గుండెలు బాదుకుంటూ రోడ్ల మీదకి వెళ్తే లాక్డౌన్లో బయటికి ఎందుకు వచ్చామని పోలీసులు పట్టుకున్నారు. ఊరంతా వీడియో తీస్తుంటే, వేడుక చూస్తుంటే మా నాన్న వేళ్ల మీద బోట్ల కాలుతో నిలబడి లాఠీలతో కొట్టారు, చెప్పుకోలేని చోటల్లో కొట్టారు. ఆ దెబ్బలకి మా నాన్న చచ్చిపోయాడు. హాస్పిటల్లో డబ్బులు కట్టలేక మా అమ్మ చచ్చిపోయింది. ఒకే వారంలో తల్లిని తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉండదు నీకు తెలుసా? నాకు తెలుసురా, నేను అనుభవించా. కానీ నేను భరించా. నా తమ్ముడు భరించలేకపోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. అప్పుడు ఈ సమాజం ఏముందో తెలుసా? పిరికోడు అంది. ఈ సమాజం నా కుటుంబాన్ని, నా ప్రాణాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయిందిరా. అందుకే ఈ సమాజం దూరం చేయాలనుకున్నాను. వెంటాడా అందరినీ నరికేశా. ఆ పోలీసుని నరుకుతుంటే, ఆడి వేళ్ళ నరుకుతుంటే మా నాన్న వేళ్ళ మీద ఆడి నుంచి క్షణం గుర్తొచ్చింది. ఆ డాక్టర్ గారి కిడ్నీ పీకేస్తుంటే పాడైపోయిన మా అమ్మ కిడ్నీ గుర్తొచ్చింది. బాధేసింది, భయమేసింది, ఆనందం కూడా వేసిందిరా. ఆ ఫీలింగ్ నీకు చెప్పిన అర్థం కాదురా. కానీ ఈ సచిన వాళ్ళందరూ నేను చేయాలి. అప్పుడే అదేంటది డార్క్, అది చదివెక్కలేదులే, అందుకనే నిన్ను పెట్టుకుంది. దీని అమ్మ మటన్ బిర్యానీ అమ్మినంత ఈజీగా మనిషి బిర్యానీ అమ్మేయచ్చు. ఇప్పుడు ఇదే కరెక్ట్. విన్నర్ స్పెషల్ చికెన్ డిన్నర్. ఫ్రెష్ చికెన్ డిన్నర్ ఆర్డర్ వచ్చి పట్టుకొచ్చేసాయి. చెప్పరా, ఫాలో చేస్తున్నారా? చేయని మన స్పాట్ దగ్గర తీసుకొచ్చాయి. ఆర్సీలు కట్టారు.
2 స్పెషల్ చికెన్. ఇక్కడ వస్తున్నా. పార్సిల్స్ కట్టే టైం అయిందబ్బా, పొట్లాలు కట్టే టైం అయిందబ్బా, పార్సిల్ రెడీ చేసే టైం అయిందబ్బా, టైం అయిందబ్బా. వచ్చాడు నా రాజు ఈ రోజు, రానే వచ్చాడు నెల రాజు. రెండు పూట్లకే నీ ఫ్రెండు అదే పోలీసోడు ఎన్ని ముక్కలు కొట్టానో చెప్పనా? రాజ్, వచ్చగలరా మీరు? దీంతో పని లేదు, రండే. ఏంటింతేనా? నీకు ఆడమ్ అండ్ ఈవ్ స్టోరీ తెలుసా? తెలిస్తే? ఒకసారి ఆడమ్తో గొడవైనప్పుడు ఈవ్ ఇలా అందట, ఐ డిడ్ నాట్ చూస్ దిస్ మ్యాన్, ఐ వాజ్ క్రియేటెడ్ ఫర్ హిమ్ అని. మనం సెక్స్కి పుట్టాం సంజయ్, ప్రేమకు కాదు.
అందుకనే లోకం అంతా పాపంతో నిండిపోయింది. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తాం? ఎందుకంటే వాడు హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. వాట్? చెడు పైన మంచి ఎప్పుడు గెలుస్తుందన్నది కేవలం మూఢనమ్మకం సంజయ్. దేవుడు రావణాసుని చంపాక చెడు చావలేదు, సిలువెక్కి తనకు తానే చచ్చాక చెడు చావలేదు. చెడు ఎప్పుడు తిరిగి వస్తూనే ఉంటుంది, మంచి దాని మీద పోరాటం చేయగలదంతే. వాడు మళ్ళీ వస్తాడు సంజయ్, వాడు మళ్ళీ వస్తాడు. ఆ చెడు రెట్టింపు వేగంతో మళ్ళీ వస్తుంది. ఈసారి వాడిని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండి తీరాలి.